కార్తీక మాసంలో స్నానాదులు ఉపవాసాలు చేసుకొని ఈ ఉపవాసంతో ఉండేటటువంటి వాళ్ళు చక్కగా పురాణము వినడము అనేది చాలా విశేషం. కార్తీక పురాణం వింటే మనం ఎలా ఉండాలో మన మనస్సుకి బోధ ఏర్పడుతుంది. అంటే నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన జ్ఞానముతో ఉన్నా అజ్ఞానంతో ఉన్నా ఏ విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసినా, ఈ కాలంలో నీకు తెలిసి దీపం పెట్టినా తెలియక దీపం పెట్టినా, నీకు తెలిసి దానం చేసినా తెలియకుండా దానం చేసినా, ఈ కాలంలో నువ్వు చేసేటటువంటి ప్రతి పుణ్యము నీ వెంట ఉంటుందయ్యా, ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయినా అనే విషయాలన్నీ కూడా మనకి కార్తీక పురాణంలో సుస్పష్టంగా రకరకాలైనటువంటి కథల ద్వారా మనకి తెలియపరచబడ్డది. కాబట్టి చక్కగా కార్తీక పురాణము అనేటటువంటిది ఉదయం కానీ లేదు సాయంత్రం పూట అసుర సంధ్య వేళలో చక్కగా పురాణం ఏదైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ 10 మందిని పిలిచి కానీ పురాణం చదివినా పురాణం చెప్పినా, సుశీల యొక్క కథ కనుక మనం చదివితే మనకు తెలుస్తుంది. ఆ సుశీల ఏమీ చేయలేదుగా పాపం. ఆవిడ చక్కగా భర్తనే నమ్ముకొని పాతివ్రత్యంతో ఆనందంగా పరమేశ్వరుని తలుచుకుంటూ ఉండేది. భర్త మహా దొంగ, వాళ్లతో పాటుగా మిగతా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని కార్తీక పురాణాలు వినటం చేసింది. ఈ విన్నటువంటి ఈవిడ కాలం చేసి విష్ణులోకానికి వైకుంఠంలో విమానం ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు నరకంలో రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా కనిపించారు. అందులో ఈ భర్తతో పాటు ముగ్గురు రకరకాలైనటువంటి నరకాలు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించినప్పుడు ఆవిడ అడిగింది, ఎందుకు అంటే, ఇదిగో అమ్మ ఈ దొంగతనాలు ఇవన్నీ చేసినందుకు, బ్రహ్మహత్యా పాతకం చేసినందుకు, అలా అన్ని రకాల వల్ల ఈ నలుగురు పులి దగ్గర నుంచి అందరూ ఈ శిక్షను అనుభవిస్తున్నారు, జీవులు నలుగురు అని చెప్తే, మరి వీళ్ళని ఉద్ధరించాలంటే ఏం చేయాలి అంటే, కార్తీక పురాణం విన్న పుణ్యం, పురాణం విన్నప్పుడు మిగతా వాళ్ళని పిలిచిన పుణ్యం, అక్కడ దీపం సరిగ్గా లేకపోతే చదివే గురువు గారి కోసం దీపం పెట్టిన పుణ్యం, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కొక్కటి వాళ్ళకి ధారపోసావనుకోమ్మ, వాళ్ళందరూ కూడా తరించబడతారు అనగానే ఆవిడ ధారపోస్తుంది. ఆ ధారపోయంగానే అందరూ కూడా చక్కగా తరించి వాళ్ళు కూడా ఆ పరమాత్మను తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళారు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క వైభవము, శివ వైభవము ఈ రెండు కూడా కార్తీక పురాణంలో మనకి విశేషంగా చెప్పబడతాయి. శివాలయంలో వెలిగించినటువంటి దీపం వల్ల ఏం ప్రయోజనము ఇవన్నీ మనకి తెలుస్తాయని మన పెద్దలు చెప్పారు. కాబట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పురాణాదుల్ని అందరూ చేసుకోవడం వల్ల మనస్సుకి ఏది అవసరమో అవన్నీ తెలుస్తాయి. ఆ పురాణ పుణ్యము చాలా విశేషం. దాన్ని విన్న పుణ్యం కూడా అనంతమైనటువంటిది అని పెద్దలు చెప్తారు.